సచివాలయాలు ఏవైతే మనకింతవరకు సచివాలయం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉండేటటువంటిది, కొలువు తీరి ఉండేటటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ఉండేటటువంటిది. అక్కడ వివిధ డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు, అదే సచివాలయం. బట్ అలాంటి వ్యవస్థని వార్డు సచివాలయం, గ్రామ సచివాలయం అంటే అక్కడ ప్రభుత్వాన్ని నడపడానికి ఎట్లాంటి విభాగాలు అయితే ఉంటాయో అట్లాగే ఇక్కడ ప్రతి ప్రాంతంలో ఒక సచివాలయం అంటూ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాడు పాలనా సంస్కరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో కీలకమైనటువంటి మార్పులు చేసుకొచ్చింది. వాటిని అప్రాధాన్య కార్యక్రమాల కిందకి మార్చేసింది. ఇదివరకు ప్రతి పని అసలు మనం ఎంఆర్ఓ ఆఫీస్కి, మున్సిపల్ ఆఫీస్కి, కార్పొరేషన్కి వెళ్ళనే అక్కర్లా, అసలు ఇల్లు దాటక్కర్లా, వాలంటీర్తో చెప్తే జరుగుతుంది. లేదు అంటే ఆ సచివాలయం వాళ్ళతో పని జరిగిపోతుంది, ఆ ప్రాంత సచివాలయం జరిగిపోతుంది. ఇప్పుడు రూటు మారింది. ఆ వ్యవస్థలని కాస్త చిన్నాభిన్నం చేసే ప్రయత్నం ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ రద్దయిపోయింది. ఇప్పుడు సచివాలయాల వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఒక చోట నుంచి ఇంకో చోటకి బదిలీలు 5 ఏళ్ళు దాటిన వాళ్ళకి తప్పేం లేదు. బట్ ఆ యాక్టివిటీ ఎంతవరకు కమిటెడ్గా ఉంది అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. అది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళ బదిలీలు చేయాల్సినటువంటి సందర్భంలో వాళ్ళు పుట్టినటువంటి ఏరియాలో వాళ్ళ సొంత ఊళ్ళల్లో ఉండటానికి వీల్లేదన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఒకే చోట 5 ఏళ్ళు పూర్తయిన వాళ్ళందరినీ స్థానచలనం చేయమన్నారు. సొంత మండలాల్లో కూడా, గ్రామాలే కాదు సొంత మండలాల్లో కూడా పోస్టింగ్లు ఇవ్వద్దని ఆదేశించారు. ఇదెక్కడ దుర్మార్గం అని ప్రశ్నిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు.